సో గాయ్స్ ఈరోజు అయితే మనం వచ్చి పరోటా చేయబోతున్నాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అయితే వేసుకుందాం. దీంట్లో ఇంకా కొంచెం షుగర్ వేసుకోవాలి. సో దీంట్లో అయితే గాయ్స్ కొంచెం చక్కెర వేసుకోవాలన్నమాట, కొంచెం బ్లాక్ కలర్ రావడానికి. సో ఇప్పుడైతే మనం ఇట్లా కలుపుకోవాలి మిక్స్ అవ్వడానికి. సో వాటర్ అయితే దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇంత వాటర్ చాలు. ఇదేంటో అయితే లైట్గా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఓకేనా, పిండిని మొత్తం చేసినాం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ఆయిల్ రాసి దీన్ని హాఫ్ అన్ అవర్ ఇట్లా వదిలేసేయాలన్నమాట. సో ఆయిల్ అన్ని కొంచెం వేసుకోవాలి. నాకు లైట్ వేస్తా, ఇదే లైట్ అంటే ఇదే సరిపోయింది. హీరో గైస్ వీడి మాట వినకండి, వీడో ఎర్రిపోకు, వీడి మాట వినకండి. అసలు అది టెక్స్చర్ ఇద్దాం. సో గాయస్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనం ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చినాం అనమాట దీనికి. సో చూస్తున్నారు కదా ఎట్లా అయిపోయింది ఇది. సో మొత్తం ఫ్లప్పీగా అయిపోయింది. చూస్తుగా మొత్తం సాఫ్ట్ అయిపోయింది. ఆయిల్ అయితే వేసి పెట్టాలి కొంచెం, ఇంకా సాఫ్ట్ అవుతుంది. సో గాయస్ ఇది వచ్చేసి అయితే మనం ఆల్రెడీ చూస్తారు కదా ఎంత మెత్తగా అయిపోయింది ఇది. సో ఇప్పుడైతే మనం వచ్చేసి దీన్ని ఇట్లా అనుకోవాలంట. మరి నాకేది అర్థమవుతుందిరా నాయన. అంటే దీంట్లో ఏమైనా గాలి ఉంటే వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇట్లా ఇంత వేసుకొని ఇట్లా వేసుకొని సరిపోతుందిలే. అంతే. సో ఇది ఇట్లతో మనం బాల్ చేసుకున్నాం. మనం పెద్ద బాల్ వేసుకున్నాం అలా. ఇంకా ఇప్పుడు అది చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను ఇట్లా తీసుకున్నాం. చూస్తున్నారు కదా పిల్లలు, ఏదో మనం చేస్తున్నాం. ఎక్కడ దాకా పోతుందో దేవుడే తెలవాలి. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఏడేసిన బొచ్చులు వస్తుంది మీ అమ్మ. ఇది ఇట్లా కట్టుకోవాలి, అది అన్నారన్నమాట. ఇట్లా కొట్టాలన్నమాట. నాకైతే ఏం వస్తలేదు. ఇది అమ్మ ఇది వాడు సాగింది గైస్. చూస్తారుగా ఇది సాగాలి ఇట్లా. చేసేదానికి ఏం సాగుతుందో దేవుడిగానే రావాలి. అయితే ఫస్ట్ ట్రై చేసిన. దీన్ని వేసుకొని ఇట్లా వేసుకోవాలి. సో గైస్ ఇప్పుడైతే మనం తవ పెట్టేసినాం. చూస్తారు కదా ఈ తవ ఇప్పుడైతే కొంచెం వేయడంగానే ఆయిల్ వేసేయాలి. సో ఇదైతే ఇట్లా అవుతుంది. మళ్ళీ అయినాక చూపిస్తాను ఏమైంది స్టోరీ.
సో గాయస్ ఇది చూస్తారు పరోటా అయితే మనకు ఆల్మోస్ట్ 60% కాలిపోయింది అనమాట. కాలిపోయిందంటే కాల్పలేదు, అయిపోయిందన్నమాట. చూసారుగా ఇట్లా మనతో చిన్నది కాబట్టి మనం ఇట్లా వేసుకుంటున్నాం. సో గాయస్ మన పరోటా అయితే రెడీ అయిపోయింది, సేమ్ బయట తిన్నట్టు. సో గాయస్ మనం బయట ఇట్లా తమిళనాడు ఇట్లా కొడతారుగా, ఇట్లా కొట్టి చూద్దాము. చూస్తారుగా ఎట్లా అయింది, చుర్ర చుర్ర అయిపోయింది. సో ఇదైతే మనం ఒక ప్లేట్లో వేసుకున్నాం. ఇప్పుడు చూస్తారుగా బిస్కెట్ అయిపోయింది, అంటే మన చక్కర అన్నట్టు. స్టార్టింగ్ మనం ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా ఉంటుంది మళ్ళీ. సో నెక్స్ట్ వేరే కూడా చేసి చూద్దాం ఒకసారి ఎట్లా వచ్చినా అడిగి చూద్దాం. ఇప్పుడు చూస్తారుగా ఇట్లయితే వచ్చింది గాయస్. మనకైతే కొంచెం ఓకే ఓకే అన్నట్టు వచ్చింది ఆల్మోస్ట్ షాప్లో. సో గాయస్ మన పెద్ద పరోటా అయితే చూస్తారుగా మొత్తం అయిపోయిందన్నమాట. ఇప్పుడైతే మనం దీన్ని కుచ్చు చేయాలి. ఇది మనం ఇది ఎట్లా అయిందో మనకు తెలియదు. సో ఇప్పుడైతే కొట్టేసి చూద్దాం. అరే సో గాయస్ చూస్తారు కదా, ఇదైతే మనకు పర్ఫెక్ట్గా అయిందన్నమాట. ఇది ఒక్కటి అయింది, మిగిలినవన్నీ బిస్కెట్ అయినాయి. సో ఇవైతే దీన్ని క్రంచ్ చేశాను అనమాట. సో ఇది తినచ్చు. సో గైస్ మీరైతే చూడొచ్చు, ఇది వచ్చేసి మన పరోటా మనం చేసింది. ఇప్పుడు చూస్తారు ఎట్లా అయిందో. ఏం లేదురా నాయన, ఇది మొత్తం ఆయిల్ ఇవి. సో ఇది వచ్చేసి నా ఇంట్లో పప్పు ఉంది. మీరు చికెన్తో పాటు అయినా మటన్తో పాటు అయినా ఎగ్తో పాటు అయినా తినవచ్చు. సో ఇది చూడండి, పప్పు వేసుకొని ఇలా తింటే ఇంట్లో ఏ కర్రీ లైక్ ఇంట్లో మనకి ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో తినవచ్చు, అది పెద్ద టెన్షన్ కాదు. కానీ చాలా బాగుంది. పప్పుతో పద సూపర్ ఉంది. ఎట్లా కూడా తినవచ్చు, మా ఇష్టం. దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ బాబు, అని ఆయిల్ మంచిది కాదు. ఎప్పుడు ఒకసారికి అయితే చాలా ఫైన్. సో థ్యాంక్ యూ గైస్ ఇక్కడ దాకా చూసినందుకు.